అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మెద్దకొచ్చున్నాము కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుంటే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ కృతజ్ఞత స్తుతి ఆయన పాదముల దగ్గర సమర్పించుకుంటూ, జీవమగలిగిన దేవుని పిల్లారు, ఏ మాటలు చేతైతే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డ మాట, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడని రాయబడింది దేవుని పిల్లారు. అంటే ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారని చెప్తున్నాడు దేవుని పిల్లలు. కనుక నిజంగా రక్షణలోకి, శత్రువు నుంచి, అపవాది నుంచి, మనుషుల నుంచి ఒక మనిషి రక్షింపబడాలంటే అది రక్షణ వలనే కలుగుతుందని చెప్తున్నాడు దేవుడు. కనుక మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మరి ప్రభు నామములో ప్రార్థన చేసేవారుగా మారిపోవాలా. మన దేశం చుట్టూ కూడా దేవుడు రక్షణ కంచి వేసి మనకి ఎలాంటి శత్రువులు, భయాలు కానీ ఎలాంటి లేకుండా దేవుడు మరి కాపాడునట్లు మరి మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేసి ఆయన వలన రక్షణ పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారని చెప్తున్నావు తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నాయనా మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేసి అందరూ కూడా రక్షింపబడే బిడ్డలుగా మారిపోనట్లు మీరు సహాయం చేయమని తండ్రి నీ సన్నిధానంలో బ్రతిమలాడుకుంటూనైనా ఈ మాటలు ఈ దినం ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆ కుటుంబాల్లో మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళ రాకపోకలో కృప చూపి సహాయం చేసి అలాంటి ఆపద కానీ ప్రమాదాలు కానీ లేకుండా బయటికి వెళ్ళిన బిడ్డలను క్షేమంగా గృహాన్ని చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.